లోకేష్ కనకరాజ్ అనే ఒక డైరెక్టర్ రీసెంట్గా లియో సినిమా తీశారు. అది సూపర్ హిట్ అయింది, ఓటీటీ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో ఉమెన్స్కి అగెనిస్ట్గా వైలెన్స్ ఎక్కువగా ఉంది, టూ మచ్ వైలెన్స్, టూ మచ్ బ్లడ్, గన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆయన పైన మదురైలో కేసు ఫైల్ చేశారు. మరి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? లియో చిత్రమా? నేనైతే ఆ సినిమా కూడా వినలేదు. లియో అంటేనే సింహం కదమ్మా. లియో అంటే సింహం, సింహం వేటాడుతుంది. మేబీ ఆ స్టోరీ లింకు వేటాడుతుంది. ఈ వేటాడల లోపల మరి మహిళ వేసిందా పోనీ కేసు? ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా మహిళ వేయలే. మహిళ అఫెక్ట్ కావాలి కదా. సో పురుషుడు ఎఫెక్ట్ అయినాడు మహిళల తరఫున. అది రక్తపాతం ఉంది, వాయిలెన్స్ ఉంది, గన్స్ ఉన్నాయి అని చెప్పి. మరి సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుంది? సినిమా హిట్, కలెక్షన్స్ వచ్చేసినాయి, ఇప్పుడు ఏం చేయాలంటాడు? ఆ టైంలోనే ఈ షుడ్ హ్యావ్ ఫైల్డ్ అన్ ఏ సూట్ ఫర్ ఇంజంక్షన్ నాట్ టు రిలీజ్ ది ఫిలిం. అంత చూశారు. చూసినప్పుడు ఒక 3 నెలలు 4 ఎన్ని రోజులు అయిందో మనకు తెలీదు, ఒక 100 రోజులు, మనకు 10 days లోపలనే వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 3 times వచ్చేస్తుంది. అన్నీ సేల్ అయిపోయినాక ఇప్పుడు వేసి ఇంకా ఫర్దర్ ఇంకో సినిమాకి పబ్లిసిటీ ఇవ్వడం లాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ షుడ్ హ్యావ్ ఛాలెంజ్డ్. అది ఇమ్మీడియట్గా సినిమా చూసిందే ఫస్ట్ షో చూడాలి, నెక్స్ట్ డేకి వేసి ఒక అర్థం ఉంది. సినిమా అంతా పాపులారిటీ అయిపోయి మహిళలు చూడాల్సిన మహిళలు చూడకూడని పిల్లలందరూ చూసేసి రక్తపాతమే మన జీవితం అని అనుకునేంతవరకు ఇప్పుడు ఆ కనకరాజుకి ఇప్పుడు లియో కనకరాజు అని ఒక పేరు ఇచ్చి ఆయన ఇంకొక గొప్ప సమాజానికి సేవకుడిలాగా చిత్రీకరించే కంప్లైంట్ కదా. కంప్లైంట్ ఏమనేసాడు? స్ప్రెడ్డింగ్ ఎనిమిటీ అగెన్స్ట్ క్లాస్ వేసాడా, లేకపోతే ఈజ్ ఎన్కరేజింగ్ వాయిలెన్స్ అనేసాడా, ఆర్ డీగ్రేడింగ్ ది ఉమెన్ని వర్కింగ్ ప్లేసెస్లో డిగ్రేడ్ చేశాడా, లేకపోతే మైసోగ్యానిస్ట్ స్టేట్మెంట్స్ అంటారు, అసలు ఆడవాళ్ళు ఎందుకు పనికిరారు అని చెప్పాడా? ఇప్పుడు ఇంత వరల్డ్లో మీటూ మూమెంట్స్ ఉన్నప్పుడు అంత డేరింగ్గా తీసుకున్నాడంటే ఈ స్త్రీమూర్తులందరూ ఏం చేస్తున్నారు? ఒక డైరెక్టర్ వీళ్ళ కళ్ళలోకి వెళ్ళి ఎలా ఎస్కేప్ అయ్యాడు. అలాంటి చిత్రం నిజంగా వాళ్ళ సెంటిమెంట్స్ అంటే ఆల్ గొప్ప గొప్ప స్టార్స్, యాక్టివిస్టులందరూ కూడా చెన్నై, తమిళనాడులో చాలామంది ఉన్నారు. వాళ్ళ దృష్టికి ఈ సినిమా రాలేదు అంటే అసలు వీళ్ళందరూ నిద్రపోతున్నారా? లేకపోతే సినిమా నిజంగానే సిట్యువేషనల్గా సందర్భానికి అనుగుణంగా రియల్ లైఫ్కి దగ్గరగా తీశాడా? మనం ఎలా చెప్తాం చెప్పు? నువ్వు ఆ సినిమా వేసి చూశాక ఈ కంప్లైంట్ ఎంతవరకు కరెక్ట్ చేశాడు, అది ఏ పోర్షన్లో నచ్చలేదు. ఆయన ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్ లోపల, సమాజం లోపల ఏదో ఒక ఫ్యాసెట్ ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చింది ఒకసారి, దానికి చాలా అబ్జెక్షన్స్ తీసుకున్నారు. కొన్ని రియాలిటీస్ ఉంటాయి కానీ అబ్జెక్షన్స్ వస్తాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి అబ్జెక్షన్, ఎవడైతే దెబ్బ కొట్టేటోడి నుంచి చాలా గొప్పగా యాక్టివిస్టుల రూపంలోనో ఎవరి రూపంలోనో స్పాన్సర్డ్ ఉంటాయి. కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యేటప్పుడు ఈ సినిమాలో ఇలా ఉంది, ఈ సీన్ అలా పెట్టారని చెప్పి గొడవలు చేస్తూ ఉంటారు. దీంట్లో అన్నెసెసరీగా అన్నారని కొన్ని ఉంటాయి. సో దానికి ఎండ్లెస్ అది. సో వీళ్ళ బిజినెస్ వీళ్ళు కాపాడుకోవాలి. చూసే వాళ్ళకి కూడా రైట్ ఉంది టు క్రిటిసైజ్. వాళ్ళ బిజినెస్ అంటున్నారు కదా. మేము ఫిలిం ఫీల్డ్ అంటేనే చాలా సృజనాత్మకమైన ఒక బ్రెయిన్తోని మేము ఈ సమాజంలోకి వచ్చాం. మేమే మీకు ఫ్యాషన్ నేర్పిస్తాం, మీకు స్టైల్ నేర్పిస్తాం, కన్నా పున్నా అన్నీ కొత్త కొత్త ట్రెండ్స్ నేర్పించేది మేమే కదా. సో మీరందరూ ఏంటంటే మా సినిమాలు చూడండి, మేము చెప్పిన డ్రెస్సులు, మేము చెప్పించిన యాక్షన్స్, స్టైల్స్ నేర్చుకోండి. యూత్ అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, అలా వెళ్తూ ఉండండి. 16 ఏళ్ళకి మేము వయసుకు వచ్చాము, మేము పెళ్లి చేసుకుంటాం, క్వశ్చన్ చేయొద్దు. మైనర్ రేప్ చేశాడు, క్రియేటివిటీ కదా, ఏదో నిర్భయ కేసులో అయ్యింది. మైనర్ రేప్ చేశాడు, ఏ సర్కమ్స్టాన్సెస్లో రేప్ చేశాడు అనేది పబ్లిక్ తెలుసుకోవాలి. డ్రగ్స్ తీసుకున్నాడు, అతను హర్ట్ అయ్యాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, స్టాచ్యుటరీ వార్నింగ్ వస్తుంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్. కానీ
మనం క్రియేటివిటీ తప్పించుకోవచ్చు. పబ్ లోపల హీరోయిన్ రే అని ఒక పాట పెట్టి ఒక పబ్ కల్చర్ లోపల హీరోయిన్ హీరో వాళ్ళు వీళ్ళు గ్లాసులు పెట్టి అనాలి. క్రియేటివిటీ. మనం ఏం అనలేము. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ చెప్తాడు, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. డైరెక్టరు ఆ హీరోయిన్స్ వచ్చేసి ఒక్కొక్క ఫీలింగ్స్ సడన్గా ఆమెకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది, కానీ లవర్ రావట్లేదు. ఈమె కోపం వచ్చి అక్కడ డ్రింక్స్ పెట్టాడు డాడీ వాళ్ళు. కోపం వచ్చి హీరోయిన్ 4 బాటిల్ తాగుతుంది. ఆమెనే విచ్చలవిడిగా డ్యాన్స్ ఇస్తుంది. చూసిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి రిలాక్స్డ్ ఫీల్ అవుతున్నారు. అదే కదా మన సమాజం. అదే అంటే మేము సమాజంలో ఉందే తీస్తున్నామండి అంటున్నారు. ఏ సమాజం తీస్తుంది అది? ఎంతమంది అలా ఉన్నారు? వీళ్ళు చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటున్నారు ఆడియన్స్. వీళ్ళు కూడా ఇంకా ఆ లెవెల్కి వచ్చి అంత క్రియేటివిటీ వీళ్ళకి లేదు, టైం లేదు. ఒక్కొక్క సినిమా ఉందనుకోండి, సినిమాకు ఒక రేట్ ఉంటుంది. వీళ్ళు చేసే ఈ క్రియేటివిటీ వైలెన్స్కి ఇంకొక 500 300 పాపం గవర్నమెంట్ వీళ్ళకి ఒక ఫెసిలిటీ ఇస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు. సో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కూడా ఏంటి, చూసినోడు చెడిపోని, మందేం పోయింది. కానీ రోజు పేపర్స్లో ఏమొస్తుందంటే వీఆర్ కంట్రోలింగ్ డ్రగ్స్, హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ హ్యావ్ టేకన్ యాక్షన్ టు కంట్రోల్ డ్రగ్స్. అన్ని యాక్టివిటీస్ అంతా కూడా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. అంటే ఎంతమంది ఉన్న వాళ్ళందరూ స్ట్రిక్ట్ కాదా, న్యూస్లో వస్తుంటుంది. అనగానే ఇట్లా ఒకసారి పోలీస్ అని వాళ్ళ ఫీలింగు. పబ్లిక్ ఏమో బాగా ఇన్సిడెంట్ అయితే కానీ నరల్లో శక్తి పోయిన జనాలకి ఆడి ఏమన్నా ఏం చేసినా కూడా సినిమాలు చూస్తే సినిమాలు కూడా పబ్లిక్లోనే హ్యాపీగా చూస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల అయితే పిల్లలు టీవీ కదా, సినిమాలన్నా కాండమ్ యాడ్స్ సినిమాలు అప్పుడు రేర్గా వేస్తారు. ఈ మధ్య టీవీల్లో ఒక్కొక్కసారి బట్టలు చించేసుకుంటూ కాండమ్ యాడ్స్. పిల్లలు పెద్దలందరూ టీ కాఫీ తాగుతూ చాలా చూడడం, పిల్లలు అది చింపేసుకుంటారు ఒకటి. ఎందుకంటే యాడ్ చూశాడు. ఇన్ఫ్లుయెన్స్ కావద్దంటే ఎట్లా? ఇప్పుడు ఒక సినిమా మంచి సినిమా జనాల్ని ఒక మంచి మార్గంలో నడిపించినప్పుడు చెడు సినిమా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అది డైరెక్టర్కి అవసరం లేదు, ఎందుకంటే ఆయన క్రియేటివ్ పర్సన్. యాక్టర్కి అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ ఎమోటింగ్ ఇమోషన్స్. హీరోయిన్కి అవసరం లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు ఎగ్జిబిట్ మై టాలెంట్, నేను ఇండస్ట్రీకి వచ్చింది ఉండడానికి వచ్చాను అని ఇవన్నీ చెప్తున్నారు. జనాలేమో పాపం 80% పబ్లిక్ చదువుకోకుండా, చదువులు ఇవన్నీ సంస్కారాలు వదిలేసి సాటర్డే సండే పబ్ కల్చర్ దాంట్లో ఎమ్యులేట్ చేస్తున్నారని మళ్ళీ అదే న్యూస్ పేపర్ రిపోర్ట్స్. మనం చెప్పట్లేదు నాయన, నేను చెప్పినా అని చెప్పేవు నువ్వు, నేను చెప్పట్లేదు. ఇట్స్ ది రిపోర్ట్స్ ఆఫ్ ది పోలీస్ అండ్ ఆల్ అదర్ ఏజెన్సీస్. పాపం పబ్కి వెళ్ళడం, బయటికి పబ్లో ఏమో 10,000 బిల్ కడతాడు, బయటకు వచ్చినాక స్కూటర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో 3,000 కడతాడు. వీడికి శాలరీ వచ్చేది ఒక 30,000 ఉంటుంది. 3 times పోయాడంటే వీడు అప్పుల్లో ఉంటాడు. దానికి మళ్ళీ బ్యాంక్, ఆ బ్యాంకులో నుంచి చైనీస్ యాపోడు లేకపోతే ఇంకోడు స్కీమోడు వీడిని తిడతాడు. ఇట్ లీడ్స్ టు అన్ అఫెన్స్. కానీ సినిమాలకు తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ న్యాచురల్గా క్రియేటివ్గా ఆలోచించి ఎంతోమందికి ఉద్యోగం ఇస్తున్నారు. చూడకపోతే మళ్ళీ హర్ట్ అవుతారు. చూడాలి మనం. అది ఎక్కడికి వెళ్ళిన స్టోరీ రావచ్చు, ఏమైనా స్టోరీ చేయొచ్చు. ఒకే సినిమాని ఒకే కాన్సెప్ట్లోని 10 విధాల 10 యాంగిల్స్లో డిఫరెంట్ యాక్టర్లతో అదే స్టోరీ ఉండొచ్చు, కానీ క్రియేటివిటీ మనం ఏమనకూడదు. సో ఇది పరిస్థితి. కాబట్టి వాడు ఎవరో అతను వేసినోడు మధురై చెన్నై, మనకి ఏం తెలుసు ఆయన ఏం హట్ అయ్యాడు. అదే హట్ అయిన వాళ్ళు ఎవరైనా నిజంగా అంత వైలెన్స్ ఉంటే, స్త్రీమూర్తి ఎవరన్నా హట్ అయి ఉంటే కొంచెమన్నా కన్సిడర్ చేసి ఉండేవాళ్ళేమో. ఇప్పుడేమో సెటిల్మెంట్ అయిపోయి కనకరాజుతోనే ఒక ఫోటో తీసుకుని, అన్న వెనుక నువ్వు పాత్ర వేణు అన్న, యాక్టివ్ పండుగ అంబు ఇరుకు నాకు చాలా ఇష్టం ఉంది అని వాడు అంటే, వాడితోనే పెట్టి అన్న కనకరాజుని క్వశ్చన్ చేసినాడుతో సినిమా అని ఒక రిలీజ్ చేసిన మనం ఏం ఆశ్చర్యపోకూడదు.